ఆలోచనలు చేస్తామో మన జీవితం అలాగే ఉంటుంది. దానికి సంబంధించిన ఒక చిన్న కథని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎడారిలో కోరికలు తీర్చే చెట్టు ఒకటి ఉందని తెలుసుకున్న ఒక అతను ఎడారి దాకా వెళ్ళాడు. మొత్తానికి ఆ చెట్టుని చూశాడు. చెట్టు దగ్గరికి వెళ్ళాడు, కూర్చున్నాడు, చక్కగా ఆలోచన చేస్తున్నాడు. ఈ చెట్టు నిజంగా కోరికలు తీరుస్తుందా అనే అనుమానంతో, సరే నాకు భోజనం వస్తే బాగుండు, ఆకలిగా ఉంది అనుకున్నాడు. భోజనం కాస్త వచ్చింది. నీళ్లుంటే కూడా బాగుండేది కదా అనుకున్నాడు. చల్లని నీరు కుండలో వచ్చినాయి. శుభ్రంగా భోజనం చేశాడు. చక్కగా అలసిపోయాను, నాకు ఊయలు వస్తే బాగుండు, చక్కగా ఊగుతూ సేద తీరుతాను అనుకున్నాడు. ఊయల కాస్త వచ్చింది. ఇక పడుకొని చక్కగా పరికిస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. అమ్మో, నిర్మానుష ప్రదేశంలో ఉన్నాను, ఏదైనా క్రూర జంతువు వస్తుందేమో అనుకున్నాడు. సింహం కాస్త వచ్చి నిలబడింది. సింహం ఏమీ చేయడాల, కానీ ఇతను అనుకున్నాడు, అమ్మో ఈ సింహం నన్ను చంపి తినేస్తుందేమో అనుకున్నాడు. సింహం కాస్త చంపి తినే మన జీవితాల్లో నిత్యం జరగదేమో, రాదేమో, నా కర్మ ఇంతేనేమో, నా ప్రారంభం ఇంతేమో అని మనం ఎప్పుడు పదే పదే అనుకుంటాము. మనకు అలాగే జరుగుతుంది. నేను చెయ్యగలను, నాకు ఆ ధైర్యం ఉంది అని మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని మనం ఎప్పటికీ కోల్పోకూడదు.